ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే దానం నాగేందర్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇవాళ దానం నాగేందర్ విచారణకు హాజరు కావాల్సిందే. అయితే దానం న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ లో అందిస్తారు. వంశీ, నాతో ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ వేసినటువంటి విషయం తెలిసిందే. 10 మందిలో 8 మందికి సంబంధించినటువంటి తీర్పును స్పీకర్ వెల్లడించడం జరిగింది. వారి పిటిషన్లను కొట్టివేసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఇప్పుడు కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఒకరు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మరొకరు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి. వీరిద్దరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. ప్రజెంట్ ఏదైతే వారం రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే దానం నాగేందర్ పైన విచారణ ఏదైతే పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది న్యాయవాదులు. తదుపరి ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ పైన కూడా ఆయనని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. తదుపరి మరునాడే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. కేపీ వివేకానంద్ గౌడ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ప్రజెంట్ ఈ రోజు దానం నాగేందర్ కి సంబంధించి, ఎందుకంటే లాస్ట్ వీక్ లో జరిగినటువంటి విచారణలో ఏదైతే దానంకి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కడియం శ్రీహరి పైన పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిద్దరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ప్రజెంట్ ఈ రోజు దానం నాగేందర్ ని అటు ఏదైతే పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాదులు కావచ్చు, దాంతో పాటుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానం నాగేందర్ కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా దానం నాగేందర్ హాజరు కాలేదు. కేవలం వారి న్యాయవాదులు మాత్రమే హాజరైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కేవలం స్పీకర్ కి మరో 2 వారాలు మాత్రమే సమయం ఉంది. ఈ 2 వారాల లోపల ఖచ్చితంగా దానం నాగేందర్ పైన కడియం శ్రీహరి పైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఖచ్చితంగా ఆసన్నమైందనేది మాత్రం మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ కి అటు సుప్రీం కోర్టు దాదాపుగా 4 దఫాలుగా అవకాశాలు కల్పించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కానీ ఇప్పటికే స్పీకర్ వెలువరించినటువంటి 8 మంది పిటిషన్లను కొట్టివేయడం జరిగిందో వారి 8 మంది పిటిషన్లతో పాటుగా స్పీకర్ తదుపరి ఖచ్చితంగా రానున్నటువంటి 2-3 వారాల్లో నిర్ణయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కడియం శ్రీహరి పైన దానం నాగేందర్ పైన వీరిద్దరు తీర్పు వచ్చిన తర్వాత మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన తిరిగి పిటిషన్ వేయాలి, హైకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే వారు పార్టీ మారినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ స్పీకర్ మాత్రం వారు పార్టీ మారలేదు అంటూ, సాంకేతికంగా పార్టీ మారలేదంటూ కూడా తీర్పు ఇవ్వడం అనేది చెల్లుబాటు కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అటు దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇద్దరికి సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తర్వాత ఒకేసారి 10 మంది పైన కోర్టులో మరోసారి పిటిషన్ వేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోపక్క దానం నాగేందర్ కి సంబంధించినటువంటి విచారణ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకొకసారి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ విచారణ కొనసాగిన తర్వాత చివరి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ పిలిచినటువంటి 4 దశలుగా కొనసాగినటువంటి ఈ విచారణకు సంబంధించి ఖచ్చితంగా దానం ఏదో ఒక రోజు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానం ఎప్పుడు వస్తారనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం మాత్రం మనకు కొనసాగుతుంది. ఇప్పటికే అటు దానం నాగేందర్ న్యాయవాదులు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ విచారణ అనేది ప్రారంభమైనటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ.